రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ దీపాలు వంటి మౌలిక సదుపాయాల సమస్యలపై స్థానిక నేతలు అధికారులను నిలదీశారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని కమిషనర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో మంచినీటి సమస్యపై ఆందోళనకు సిద్ధమైన నేపథ్యంలో ఈ రివ్యూ మీటింగ్ నిర్వహించడం చర్చనీయాంశమైంది. డ్రైనేజ్ అది చెప్పలేని మా మేడం గారి తర్వాత రోజు మాట్లాడుతున్నామో చూస్తున్నాం. కానీ దీని ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అవుతుంది మీరు ఒక సజెషన్ ఇవ్వండి. ఎందుకంటే రోజు ఇళ్ళ కోడికలు కార్యక్రమం అదవుతుంది. ఇప్పుడు ఎండాకాలం ఉంది ఏం కాదు. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది. ఆ వర్షాకాలం వస్తే మొత్తం నీళ్ళు వచ్చి కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు దుర్గనాలు మెయిన్ ఉంటుంది. మొత్తం ఇండస్ట్రియల్ నీళ్ళని మొత్తం మనకు వస్తాయి. మొన్న పెద్ద పైప్ లైన్ చేసినాం. మళ్ళీ ఇంకా పొగుతూనే ఉన్నది. కొన్ని ఏముందంటే ఇవన్నీ కూడా సమస్యలు మనము వానాకాలం కాకుండా తీసుకుంటే బాగుంటుంది. ఈ రెండు సమస్యలు మంచినీటి ఒకటి, డ్రైనేజ్ ఒకటి, పాత్రలు, కరెంట్ బాగుంటుంది చెప్తున్నా. ఇటు దృష్టి పెట్టాలి. మనం ఏదో కానీ మీటింగ్ పెట్టుకున్నాం అయిపోయింది మాట్లాడినా అంటే సార్ ఇవన్నీ ఈవినింగ్ చెప్తున్నాం. అవన్నీ కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనకు జడ్జి గారు కూడా బాగున్నారు. వాళ్ళు కమిషనర్ గారితో ప్రభుత్వాలకు మంచిపోయింది. మీకు ఇబ్బంది వాళ్ళ ఇబ్బంది కూర్చొని మాట్లాడుకొని మనం డబ్బులు తెచ్చి దాన్ని సాల్వ్ చేసే బాధ్యత మీరు అందరూ తీసుకోవాలని మీ అందరికీ కోరుతున్నాం. రోడ్లు అంటే డ్రైనేజ్ చాలా ప్రాబ్లం ఉంది. రోడ్ వేస్తే మన డ్రైనేజ్ అంతా మన డబ్బులు ఇంకా వేస్ట్ అయితే మన డ్రైనేజ్ వాళ్ళకి మళ్ళీ ఏమని వస్తుంది. ఇవన్నీ ముఖ్యంగా ఇప్పుడు 4-5 విషయాలు బాగున్నాయి. ఇవన్నీ ఏ విధంగా సాల్వ్ చేస్తారో ఈ సాల్వ్ చేసే బాధ్యతలు తీసుకొని కరెంట్ ఎక్కువ ప్రాబ్లం, మంచి సమస్య ఎక్కువ ప్రాబ్లం వేస్తాం రోజు చేస్తాం. కానీ రోడ్ చేసిన తర్వాత మళ్ళీ పడగొడితే మళ్ళీ అదే పాత అవుతుంది. ఇప్పుడు బృందావనం కాలం ఉండదు. 10 సంవత్సరం లేదు. అక్కడికి ఇంత డ్రైనేజ్ లేదు. అక్కడ మీకు తెలుసు లక్ష్మీ అవుతున్నారు 3-4 మాటలు చెప్పిన డ్రైనేజే లేదడా. డ్రైనేజ్ ఏంటంటే రోడ్ అంటే డ్రైనేజ్ ఉంటుంది. మన దాని ప్రపోజల్ ఏంటి తీసుకోవాలి, తీసుకునే బాధ్యత